ఇస్వి గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు అక్కడ సబ్స్టేషన్ని అంటే సబ్స్టేషన్ కాదు ట్రాన్స్ఫార్మర్ పట్టుకోవడం వల్ల ఒళ్ళంతా కాలిపోయింది. అది పెద్ద సెన్సేషన్ అప్పట్లో. అంటే ఇది 6 months బ్యాన్ కొత్తగా ఎమ్మెల్యే సందర్భంలో ఆ అబ్బాయిని హాస్పిటలైజ్ చేర్చారు. చెయ్యంతా పోతుంది అనుకున్నవాడు ఒక వేలు మాత్రం పోయింది, ఒక వైపు అంతా కాలిపోయింది. అతను ఇంకా సర్జరీలు చేసుకుంటా ఉన్నాడు. 2 ప్లాస్టిక్ సర్జరీలు అని 3వ ప్లాస్టిక్ సర్జరీ కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు. ఆ అబ్బాయికి ఇప్పటిదాకా కూడా ఆర్థిక సాయం అందించాల్సింది యాక్సిడెంట్ వల్ల అది చేయలేదు. ప్రొడ్యూస్ చేస్తే హాస్పిటల్లో నేను విజిట్ చేశాను కదా ఈ కేసు. ఆ రోజు మొత్తం డిపార్ట్మెంట్ నుంచి మొత్తం బేర్ చేస్తామని చెప్పారు. బిల్స్ ఇచ్చారా వాళ్ళు? తీసుకోవాలి, పంపించండి. గవర్నమెంట్ హాస్పిటల్లో చేశారండి. గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు చేసింది కాకుండా అడిషనల్గా మెడిసిన్ కానీ ఏదైనా అడిషనల్ ఏదైనా ఉన్నా కూడా మనం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ బేర్ చేస్తాం. అంటే మామూలుగా ఇప్పుడు యాక్సిడెంట్ జరిగితే వాడికి ఏలు పోయింది, హ్యాండిక్యాప్డ్, అతనికి ఏదైనా కాంపన్సేషన్ ఇవ్వమా? బిల్స్ ఈజ్ డిఫరెంట్. ట్రీట్మెంట్ సంబంధించింది. ఎవరికైనా అంగవైకల్యం కానీ చనిపోయిన కేసెస్ కానీ ఏదైనా పాలసీ ఉందా? మొత్తం డిశ్చార్జ్ అయిన తర్వాత ఎంత పర్సెంటేజ్ ఆఫ్ లింక్ డ్యామేజ్ అయింది దాని ప్రకారం డాక్టర్ సస్పెండ్ చేస్తే ఫైనల్ సార్. అప్పుడు కాంపెన్సేషన్ చేస్తారు. ఎంత అమౌంట్ సార్? ఒక్కొక్క లింక్ బట్టి సార్ చేయంత తొందరగా చేస్తాం. ఫైనల్ బిల్ చేస్తాం. ఫైనల్ బిల్ వాళ్ళు ఎవరు? మన వాళ్ళని పంపించి రిపోర్ట్ తీసుకొని చేయండి. ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది. ట్రీట్మెంట్ ఆల్రెడీ అయిపోయింది కదా, ఆ బిల్లు ఇవ్వండి, తర్వాత మళ్ళీ పెట్టుకుంటారు. మీరు వాళ్ళ బతుకు తెరువు కోసం ఏర్పాటు చేయండి. మెడికల్ బిల్లు చిన్న ఉంటుంది. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో కలెక్టర్ గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు, నేను పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో అది ఫేజ్ వైజ్ జరుగుతుంది. ఒళ్ళంతా కాలిపోయింది కదా, ప్లాస్టిక్ సర్జరీలో 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతాయి. కాబట్టి అతని బతుకు తెరువు కోసం ఏదైనా ఏర్పాటు చేయండి. ట్రీట్మెంట్లకు కావాలంటే అది మేము పెద్ద ఇష్యూ కాదు, అది అవసరం వచ్చినప్పుడు చేద్దాం. చిన్న అమౌంట్ అది. ఏమండి అది నోట్ చేసుకొని చేయండి. హుస్సేన్ ఆ అబ్బాయి పేరు. హుస్సేను ఇస్వి గ్రామంలో జరిగిన చిన్న పిల్లాడు అండి, 6-7 ఏళ్ళ పిల్లాడు. వాడి ఈ దెబ్బకి వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడిపోయింది. ఒకసారి నోట్ చేసుకుంటాం కేసీ గారు, కలెక్టర్తో పంపించి రిపోర్ట్ తీసుకుంటే ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి ఇలా సంథింగ్